సాగుదాం రండి. అశ్వమేధ యాగం నిర్వహణ గురించి రాజులందరికీ ఆహ్వానం పంపడం జరుగుతుంది. అంతట యాగాశ్వాన్ని దాని ఇచ్చ మేరకు సంచరించేందుకై విడిచిపెట్టడం జరుగుతుంది. తదుపరి నైమిసారణ్యంలో మహాయజ్ఞం ప్రారంభమవుతుంది. రాముడు వదిలిన అశ్వం శ్వేత వర్ణంలో కాంతులు వెదజల్లుతూ దివ్య అలంకరణలతో ఆభరణంలా మెరుస్తూ వేద మంత్రాల మధ్య బయలుదేరుతుంది. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అనేక మంది వానర వీరులు, క్షత్రియ సైనికులు దానిని రక్షిస్తూ ముందుకు నడుపుతారు. ఇదే సమయంలో వాల్మీకి ఆశ్రమంలో వాల్మీకి మహర్షి లవకుశులను పిలిచి, నాయనలారా, మీకు రామాయణం ఎందుకు నేర్పించానో తెలుసా? తెలుసును గురువర్య. రామాయణం పాడినా విన్నా పుణ్యం వస్తుంది. అంతేకాదు లవకుశులారా, దేశమంతటా రామాయణ గానాన్ని విస్తృతంగా వ్యాపింపజేయండి. పురవీధుల్లోనూ రాజప్రాసాదాల్లోనూ రామాయణ సంకీర్తన సుమధురంగా గానం చెయ్యండి మీరు. అలాగే గురువర్య, రాముడు గనుక మిమ్మల్ని ఆహ్వానిస్తే ప్రతిఫలంగా ఏమీ స్వీకరించకండి. కందమూల ఫలాలను తిని జీవించే వారికి కనక భూషణాదులేలా అని మాత్రమే అనండి. మీరెవరి పుత్రులని ప్రశ్నిస్తే మాత్రం మేము వాల్మీకి శిష్యులమని సమాధానం చెప్పండి. అలాగే గురువర్య, మీరు వచించినట్లే చేస్తాం అంటూ బదులు పలుకుతారు లవకుశలు. అలా అయోధ్య నగరంలో వారి రామాయణ గానం సాగుతూ ఉంటుంది. వారిని చూచిన రాముని హృదయంలో తెలియని స్పందన. వారికి 20,000 బంగారు నాణేలు, దుస్తులు ఇవ్వమని లక్ష్మణుని ఆదేశిస్తాడు రాముడు. వారు తిరస్కరిస్తారు. తదుపరి తమ వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వెళ్లిపోతారు లవకుశులు. ఇలా ఉండగా అయోధ్యలోని వీధులు అశ్వమేధ యాగంతో వెలిగిపోతూ ఉంటాయి. వేద మంత్రాలతో, ఋషుల శుభాశీస్సులతో దివ్య యజ్ఞవేదిక నిర్మాణం మొదలవుతుంది. ప్రజలు ఉత్సాహంగా సన్నద్ధులవుతారు. సతి లేకుండా ఏ ధర్మకార్యము చెయ్యరాదని ధర్మశాస్త్రం చెబుతుంది. రాముడు ఏకపత్ని వ్రతుడు. మరో వివాహం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. వశిష్ఠుని సలహా ప్రకారం స్వర్ణ సీతమ్మను చేయించి అశ్వమేధ యాగానికి సంకల్పం చేయిస్తారు. ఈ అశ్వం ఎక్కడ తిరిగినా, ఎవరు అడ్డుకున్నా అది యుద్ధానికి పిలిపే. అడ్డుకోని వారు నా చక్రవర్తిత్వాన్ని అంగీకరించిన వారే. సోదరులారా, దీన్ని రక్షించి భూమండలంపై ధర్మ పతాకం ఎగురవేయండి అంటూ శ్వేతవర్ణపు దివ్య యాగాశ్వాన్ని రాముడు స్వర్ణమయమైన అలంకారాలతో ముస్తాబు చేసి వదిలిపెడతారు. అలాంటి తరుణంలో అశ్వంపై ఈ విధంగా రాసి ఉంటుంది: అయోధ్య నగరాధీశుడు, రఘువంశ కీర్తికారకుడు అయిన శ్రీరామచంద్రుడు యాగాశ్వమును పంపుచున్నాడు. వీరులైన వారు అశ్వాన్ని పట్టి మమ్ము జయించవచ్చును.